హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాల్టి వీడియో ఏంటంటే నాటుకోడి కర్రీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అలసంద వడలు. ఈ అలసంద వడలని మనం సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ అలసంద వడలు చేసుకోవడం చాలా సింపుల్. ఈ అలసంద వడలు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ ఆర్ మటన్ లేదా నాటుకోడి పులుసులోకి సూపర్ కాంబినేషన్. కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ అలసంద వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ అలసందలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ మంచిగా నానిన తర్వాత ఇలా అలసందలు అనేటివి మంచిగా ఉబ్బుతాయి. అప్పుడు వీటిని మంచిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసే ముందు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు వేయాలి. ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 8 to 10 వరకు తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే వడలు అనేటివి వేయడానికి రావు, కాబట్టి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటే అలసంద వడలు మంచిగా టేస్టీగా వస్తాయి. కాబట్టి నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వడలు వేసుకునే ముందు ఇందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరకు చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం అనేది చూసుకుంటూ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంట సోడా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల వడలు అనేటివి చాలా స్పాంజ్ అండ్ క్రిస్పీగా వస్తాయి, కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా వడలు అనేటివి చేతితో మంచిగా ఒత్తుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వడలు అనేటివి మంచిగా లోపటి వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇలా అన్ని వడలు అనేటివి ఇలానే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. కాబట్టి మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి.
ఈ అలసంద వడలు చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్లో కూడా మంచిగా చేసుకొని తినొచ్చు. అంతే, వేడి వేడి అలసంద వడలు రెడీ. వీటి కాంబినేషన్లో చికెన్ ఆర్ మటన్, నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.